कैमरामैन सर रेडी बाबू रेडी बाबू स्टार्ट कैमरा హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెన్నై ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి శ్రీరామనవమి బ్యానర్ ఎడిటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ నా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే తొందరగా వస్తుంది. వీడియోని అయితే మీరైతే తొందరగా చూడొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ అయితే చేసుకోండి. అండ్ ఫౌంట్ కూడా వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫౌండ్ నేమ్ అనేది ఎలా ఎడిట్ చేయాలనేది కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను, బ్యానర్ రైటింగ్ ప్రతి వీడియోలో చెప్పాను. అండ్ చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకైతే మెసేజ్ చేయండి, లేదా కామెంట్ అయినా చేయండి. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కింద కామెంట్ అయినా చేయండి. మెసేజ్ చేసినా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Please like, share and subscribe. హాయ్ గైస్, ముందుగా పిఎస్ఎస్సి అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇమేజ్ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో లైబ్రరీ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఆ ఫైల్స్ అయితే ఓపెన్ చేసి ఫస్ట్ వన్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీని అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రొటేట్ అయితే చేసుకోండి. నేనైతే ఇలా ఓకే, ఇలా అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ రొటేట్ చేసుకొని ఇలా అయితే ఈ బ్యాక్గ్రౌండ్ని ఓకే ఇలా అయితే రొటేట్ చేసి పెట్టుకోండి బ్యాక్గ్రౌండ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఈ పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకుని ఈ పిఎన్జీ కరెక్ట్గా ఇలా అయితే వచ్చేస్తుంది. మీరేం కదిలించాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ డెకరేషన్ ఉంటుంది. ఈ ఇమేజ్ని అయితే ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ లేయర్ని వచ్చేసి కొంచెం కిందికి అయితే ఇలా అయితే పెట్టేసండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇక్కడ వచ్చేసి ఈ పిఎన్జీ అయితే టెంపుల్ పిఎన్జీ అయితే ఇస్తాను, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకుని ఇలా మూలకి అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఇక్కడ వచ్చేసి మనం శ్రీరామ్ ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోండి. కరెక్ట్గా మిడిల్ అయితే వచ్చేస్తుంది. అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ప్లస్ సింబల్, లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇది కూడా కరెక్ట్గా అక్కడే ఉంటుంది. మీరు అయితే ఇంకా అక్కడ ఇచ్చాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. ఇక్కడ వచ్చేసి మీరైతే శ్రీరామనవమి అని ఒక పిఎన్జీ అయితే సెలెక్ట్ చేసుకోండి. దీన్ని అయితే రొటేట్ చేసుకోండి, రొటేట్ చేసి పెట్టుకోండి. నేను అంటే చాలా ఈ పిఎన్జీ అయితే ఇస్తాను. అంటే మీకు కావాల్సింది మీరైతే పెట్టేసుకోండి. ఇక్కడ మిడిల్లో పెట్టేసేయండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి లేయర్స్ మీద ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి మనమైతే ఇక్కడ ఈ పిఎన్జీస్ అయితే ఎలా బ్రష్ పిఎన్జీ అనమాట, ఇవి ఎలా ఎడిట్ చేయాలనేది నేను వీడియో చేసిన ఆల్రెడీ. అయితే మీరైతే డిస్క్రిప్షన్లో వీడియో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, ఎక్కడ నిదానంగా ఇలా అయితే పెట్టేసింది. మీకు మినిమం 8 ఫొటోస్ అయితే 8 పిఎన్జీస్ అయితే మనం పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం మామూలుగా జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా కాబట్టి కొంచెం తొందరగా చెప్తాను, వీడియో ల్యాగ్ కాకుండా. ఇదైతే
ఇలా అయితే పెట్టేసుకోండి. ఓకే, VPN లింక్ వచ్చేసి కొంచెం సైడ్కి జరపండి. ఓకే, రైట్ క్లిక్ ఇచ్చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా మీకు ఏ ఫొటోస్ కావాలనుకుంటే ఆ ఫొటోస్ని యాడ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇలా అయితే పెట్టేసాను. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో PNG. ఇలా అయితే పెట్టేసాను. ఇలా పెట్టేసిన తర్వాత నేనైతే మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, సేమ్ ఇలా బ్రష్ సింబల్స్ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే మామూలుగా ఎగ్జాంపుల్కి ఇవన్నీ మర్చడం చేసేసి డూప్లికేట్ తీసుకొని ఇక్కడైతే మామూలుగా పెట్టేస్తున్నాను. ఇలా అయితే పెట్టేసి ఇలా సేమ్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ నలుగురు పెట్టేసాను. ఓకే, నేనైతే మామూలుగా అయితే ఎగ్జాంపుల్గా తొందరగా వీడియో ల్యాగ్ కాకుండా చెప్పేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డన్ అని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ అని ఉంటుంది, సేవ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ మన ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ చేసిన ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ అయితే ఓకే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.